చూస్తుంటే రోజులు కర్పూరంలా కరిగిపోతున్నాయి. కానీ టిల్లు స్క్వేర్ ప్రమోషన్లు మాత్రం ఇంకా మొదలు కాలేదు. మరి ఫ్యాన్స్ టెన్షన్ ఆ టీంకి లేదా? టిల్లు లేట్ ప్రమోషన్స్ కి కారణం? మార్చి 29 కేవలం 13 రోజుల దూరంలో ఉంది. టిల్లు టీం ఇంకా చివరి నిమిషం ప్యాచప్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో హీరోతో సహా ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రేపటితో అది పూర్తవుతుందని అంటున్నారు. కానీ ఆ వెంటనే బ్యాలెన్స్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆగమేఘాల మీద చేయాల్సి ఉంటుంది. పైగా సెన్సార్ ఫార్మాలిటీని త్వరగా పూర్తి చేసుకోవాలి. దర్శకుడు మల్లిక్ రామ్ తో పాటు సిద్ధు జొన్నలగడ్డ ఇదంతా స్వయంగా చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ ని టిల్లు స్క్వేర్ వదులుకోకూడదు. ఎందుకంటే సుమారు 40 రోజులకు పైగా బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ ని సరిగ్గా వాడుకుంటే కలెక్షన్ల మూత మోగుతోంది. సరైన సినిమా రాలేదని ప్రేక్షకులు అధిక శాతం థియేటర్ల వైపు వెళ్లటమే మానేశారు. ఈ కారణంగానే డీసెంట్ టాక్ వచ్చిన ఊరి పేరు భైరవకోన, గామి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటివి మొదటి వీకెండ్ దాటగానే బాగా నెమ్మదించాయి. హనుమాన్ సంక్రాంతి హడావిడి తర్వాత కూడా హౌస్ఫుల్స్ నమోదు చేయటం మర్చిపోకూడదు. సో సరైన కంటెంట్ పడితే ఎండలు లెక్క చేయకుండా పబ్లిక్ పోటెత్తుతారు. టిల్లు మర్చిపోకూడని విషయం మరొకటి ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటన వచ్చేస్తుంది కాబట్టి ఏప్రిల్లో ఎన్నికల ఫీవర్ క్రమంగా పెరుగుతుంది. సినిమాల ప్రాధాన్యం తగ్గిపోతుంది. సో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మార్చి చివరి వారం నుంచి కనీసం ఏప్రిల్ 2వ వారం దాకా నాన్ స్టాప్ గా దులిపేయొచ్చు. మధ్యలో ఫ్యామిలీ స్టార్ వచ్చినా ఇబ్బంది ఉండదు. అనుపమ పరమేశ్వరన్ హాట్ గ్లామర్ తో పాటు మరింత స్పైసీగా మారిన టిల్లు కంటెంట్ మీద యూత్ బోలెడు అంచనాలతో ఉన్నారు. వాటిలో సగం అందుకున్నా ఈజీగా సూపర్ హిట్ అందుకోవచ్చు. అందుకే టిల్లు సౌండ్ పెంచాలి.